Audio Jungle. అజ్ఞాతవాసి ఆశల్ని ఆవిరి చేసింది. పవన్ త్రివిక్రమ్ కాంబో అనగానే ఎగిసిపడిపోయిన బయ్యర్ల నమ్మకంపై గట్టి దెబ్బ కొట్టింది. ఆర్థికంగా ఎవరెంత నష్టపోతారన్న లెక్కలు పక్కన పెడితే మానసికంగా ఇది ఎవరికి దెబ్బ? ఇటు త్రివిక్రమ్కా, అటు పవన్ కళ్యాణ్కా. పవన్ వరుస ప్లాపుల్లో ఉన్నాడు. గోపాల గోపాల పెద్ద హిట్ ఏం కాదు, కామన్గా ఆడింది. సర్దార్ గబ్బర్ సింగ్ అట్టర్ ఫ్లాప్ అయింది. కాటం రాయుడు పరిస్థితి కూడా అంతే. త్రివిక్రమ్ సినిమాతో లెక్కలు సరిపోతాయి అని అనుకున్నారంతా. ఎందుకంటే త్రివిక్రమ్పై అంత గట్టి గుడ్డి నమ్మకం. పైగా పవన్ పొలిటికల్ ఎంట్రీ ముందు వస్తున్న సినిమా ఇది. ఈ సినిమా కనుక హిట్ అయితే పవన్ స్టామినా ఏంటో అటు రాజకీయ వర్గానికి తెలిసేది. పవన్ ఫ్యాన్స్ మంచి జోషు మీద ఉండేవారు. ఇప్పుడు ఆ అవకాశాలు పోయాయి. పవన్ సినిమా అయితే 100 కోట్లు 150 కోట్లు కొడుతుంది సరే, ఫ్లాప్ అయితే మాత్రం అది ఏ రీతిలో నష్టాలు ఎదురవుతాయని చెప్పడానికి ఈ సినిమా ఓ నిదర్శనంగా మిగిలిపోయింది. ఎన్టీఆర్ వెంకీల సినిమాలు చేతిలో ఉన్నాయి. అందులో ఒకటి హిట్ అయినా చాలు, మళ్ళీ ఫామ్ అందుకుంటాడు. పవన్ చేతిలో ఇప్పుడు పెద్ద దర్శకులు లేరు. సంతోష్ శ్రీనివాస్ అనే డైరెక్టర్ పేరు వినిపిస్తోంది. ఇతనికేం బ్రహ్మాండమైన చరిత్ర లేదు. కేవలం పవన్ స్టామినాతో బిజినెస్లో జరగాలి. ఒక విధంగా ఈ బ్లాప్ త్రివిక్రమ్ కంటే పవన్ పైనే ఎక్కువ ప్రభావం చూపించే అవకాశాలున్నాయి. త్రివిక్రమ్ కూడా దీన్నో వార్నింగ్ బెల్గా భావించాల్సి ఉంటుంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.